భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులగూడెంలో శ్రావణ మాసం సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారికి ఘనంగా శ్రావణ మాస బోనాలు సమర్పించారు. గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబం బియ్యం, బెల్లం, పసుపు, కుంకుమలు తమ వంతుగా అందజేశారు. అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో బోనమెత్తి మొక్కులు చెల్లించుకున్నారు. సిద్దిపేట పట్టణంలో పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. శ్రీనగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి 14 తులాల బంగారు ఆభరణాలు, వెండి, 20,000 నగదుతో పరారయ్యారు. మరో ఇంట్లో దాదాపు 2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లుగా బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఆలుగునూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. 4 కొడుకులు బుక్కెడు అన్నం పెట్టలేక తనను ఇంట్లో నుంచి గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేసింది వృద్ధురాలు. తాను ఒక చిన్న గుడిసెలో తలదాచుకుంటున్నానని, తనకు న్యాయం చేయాలని నర్సవ్వ పోలీసులను కోరింది.